उज्जयिन्यां महाकालं ओंकारममलेश्वरं परल्यां वैद्यनाथं च ढाकिन्यां भीमशंकरं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्रयंबकं गौतमीतटे हिमालये तं केदारं ग्रीष्णेशं च शिवालये। ఈ పుణ్య భారతావనిపై పరమేశ్వరుడు స్వయంభూగా వెలసి మహిమాన్విత నిలయాలుగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించాలని తపించే భక్త కోటి అనంతం. ఈ కార్తీక సోమవార వేళ ఆయా జ్యోతిర్లింగ క్షేత్రాలకు ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా 12 లింగ రూపాల్లోని ఆ స్వామినే ఈ కోటి దీపాల మండపంపైకి ఆవాహన చేస్తూ నిర్వహిస్తున్న అపూర్వ పూజ ద్వాదశ జ్యోతిర్లింగ మహార్చన. మహాదేవునికి శత అష్టోత్తర నామాలతో విశేష రీతిలో రుద్రాక్షల అర్చన కూడా నిర్వహిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను అర్చిస్తూ మన అభీష్టాలని నెరవేరేలా 12 మహాహారతులను కూడా సమర్పించడం జరుగుతుంది. ఆ విశేషమైన పూజను ప్రారంభించాల్సిందిగా అర్చక వరేణ్యులను కోరుతున్నాం. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రయవతో శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రే సమూర్జందుహానాధేనుర్వాకస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తో. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. భక్తులందరూ చేతులు జోడించి వెన్నముక నిటారుగా పెట్టి కూర్చుని కళ్ళు మూసుకొని మనస్సులో గణపతిని అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీపురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్యా హస్తం రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. కృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అందరూ కూడా భూమాతకి దండం పెట్టి కళ్ళగద్దుకోండి 3 మార్లు. పృథివ్యాః మేరోపుష్టరుచిః కూర్మో దేవతాదలం ఛందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మరుచిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీశ్ఛందః. ప్రాణాయామే వినియోగః. భక్తులందరూ కూడా కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకోండి. ఎడమ చేయిని కుడి చేయి మోచేయి కింద ఉంచి 5 మార్లు ఓంకారాన్ని మనస్సులో పఠిస్తూ
ప్రాణాయామాన్ని చేయండి అందరూ కూడాను. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్య విదాస్మాకం దయో ధర్మాదిగోచరః ప్రేరయేత్ తస్యద్భర్గస్తత్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరో. అందరూ కూడా మమ అనుకుని 12 జ్యోతిర్లింగాలకు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మమ యజమాన సమస్తోపాదృతక్షయ ద్వారా శ్రీ 12 జ్యోతిర్లింగ దేవతా ఉద్దేశ్య ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे वायव्य प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्य प्रदेशे कोटिदीपोत्सव महायज्ञ दिव्य प्रांगणे 12 ज्योतिर्लिंग देवता दिव्यचरण सन्निधौ कोटिलिंगेश्वर स्वामी देवता दिव्यचरण सन्निधौ ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवा षष्ठी संवत्सराणां मध्ये विशेषतः श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्णपक्षे अद्याः षष्ट्यायां वासरः वासरस्थौः इंदुवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ लोककल्याणार्थं परमेश्वर संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं 12 ज्योतिर्लिंग स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं अम्मा विशेषమైన 12 జ్యోతిర్లింగ పూజ జరుగుతోంది. కోటి రుద్రాక్షల అర్చన జరుగుతోంది. కార్తీక మాసం అందున పరమ ప్రీతి అయిన సోమవారం వేళ మనం ఈ యొక్క ఆరాధన చేస్తున్నాం. తత్సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును మనస్సులో తలుచుకోండి. వంశోద్భవస్య భర్త పేరును స్మరణ చెయ్యండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లలను ఒక్కసారి తలుచుకోండి. మీ పైన పెద్దవాళ్లను కూడా ఒక్కసారి తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం. సంకల్పం జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ముక్త కంఠంతో అందరూ సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సర్వ అపమృత్యుపీడా పరిహారార్థం దీర్ఘ మార్కండేయ ఆయుష్యాభి వృద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం 12 జ్యోతిర్లింగ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార శుభ సమయే యథాశక్తి కోటి రుద్రాక్ష అర్చన సహిత 12 జ్యోతిర్లింగ ఆరాధనం అహం కరిష్యే.
శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కోటిలింగేశ్వర భగవానికి, బోలా శంకర భగవానికి. తదంగ కలశారాధనం కరిషే కలశే గంధ పుష్పాక్షతైరలంకృత్య కలశ సమగే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః ముక్షోదసాగర సర్వే సప్తద్వైవా వసుంధర అంగైచ సైతా సర్వే కలశాంబ సమాశ్రితాః ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నమాపో ప్రథమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జ్యోతిగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువః స్వరాపో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి కావేరి జలేస్మిన్ సన్నిధిం ఆయాంతు దైవ పూజార్థం దుర్దక్షయ కాలకాః సర్వకలశే సర్వతీర్థానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష పుష్పాక్షతాన్ గృహీత్వా అందరూ కూడా మనస్సులో ముందుగా మహాగణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయోః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. పుష్పాక్షదాన్ గృహీత్వా ధ్యానం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కైలాస శిఖరముల్లాగా నమస్కార ముద్ర రావాలి. ఆ కైలాస పర్వతమే దిగి వచ్చిందా అన్నట్టుగా ఉండాలి. కోటి గొంతుకలు ఒక్కటై అందరం కూడా కార్తీక సోమవారం వేళ ఆ పరమేశ్వరుణ్ణి మనం ముక్తకంఠంతో ధ్యానం చేద్దాం. ఆ పరమేశ్వర ధ్యానం అందరూ చెప్పండి. ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః నమః శివాయ నమః శివాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః. కోటిలింగేశ్వర భగవానికి ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కోటిలింగేశ్వరాయ నమః. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ద్వాదశ జ్యోతిర్లింగ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సద్యో జాతం ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి. సద్యో జాతాయ వై నమో నమః ఇత్యాసనం సమర్పయామి. ఇది పాద్యం సమర్పయామి. ఇత్యర్ఘ్యం సమర్పయామి. ఇత్యాచమనీయం సమర్పయామి. ఇది స్నానో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివో. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. వస్త్రార్ధమక్షదాం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. ఇత్యుపవీతార్ధమక్షదాం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. ఇది గంధం సమర్పయామి. కాలాయ నమః. బిల్వదళం సమర్పయామి. కలవికరణాయ నమః. పుష్పైః రుద్రాక్షైః పుష్పైః అక్షతైః పూజయామి. కోటి రుద్రాక్షల అర్చన జరుగుతోంది. రుద్రాక్ష సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వయం రూపం. ఆ రుద్రాక్షని ధరించిన, దర్శించిన, పూజించిన ఆ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అందున మనం కార్తీక సోమవారం వేళ ఒక్కమారు రుద్ర అనే శబ్దం విన్నా తలిచిన కోటి రెట్లు ఫలితమట. ఒక్కసారి ఆ నామాన్ని చెప్పిస్తాను. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి 3 మార్లు ఆ పరమేశ్వర నామాన్ని ముక్తకంఠంతో చెప్పండి. ప్రతి నామానికి ఈ నామాన్ని మనం స్మరణ చేస్తూ ఉందాం. ఓం రుద్రాయ నమః. 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 శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. రుద్రాక్ష అర్చన జరుగుతూ ఉంటుంది.
ప్రతి నామానికి ఓం రుద్రాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం రుద్రాయ నమః, ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, శంభవే నమః, ఓం రుద్రాయ నమః, పినాకినే నమః, ఓం రుద్రాయ నమః, శశిశేఖరాయ నమః, ఓం రుద్రాయ నమః, వామదేవాయ నమః, ఓం రుద్రాయ నమః, విరూపాక్షాయ నమః, ఓం రుద్రాయ నమః, కపర్దినే నమః, ఓం రుద్రాయ నమః, నీలలోహితాయ నమః, ఓం రుద్రాయ నమః, శంకరాయ నమః, ఓం రుద్రాయ నమః, శూలపాణియే నమః, ఓం రుద్రాయ నమః, ఖట్వాంగినే నమః, ఓం రుద్రాయ నమః, విష్ణువల్లభాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం రుద్రాయ నమః, శిపివిష్టాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భవాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం రుద్రాయ నమః, ఓం కామారదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కృపానిధదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం భీమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మృగపానజే నమః, ఓం రుద్రాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం రుద్రాయ నమః, ఓం కవచినే నమః, ఓం రుద్రాయ నమః, ఓం కఠోరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భస్మోద్ధులిత విగ్రహాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం స్వర్మయాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం రుద్రాయ నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం హవిషే నమః, ఓం రుద్రాయ నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సోమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం రుద్రాయ నమః, ఓం దుర్ధర్షాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం నఖాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం రుద్రాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కృత్యవాససే నమః, ఓం రుద్రాయ నమః, ఓం పురారాతిదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం భగవతే నమః, ఓం రుద్రాయ నమః, ఓం ప్రమథాదివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం రుద్రాయ నమః, జగద్వ్యాపినే నమః, ఓం రుద్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భోజపతదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం స్థానవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం బహిర్బుద్ధియాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం రుద్రాయ నమః, ఓం సాత్వికాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఖండవర్షవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అజాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పాశి విమోచకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మృడాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం దేవాయ నమః, ఓం రుద్రాయ ఓం నమః, మహాదేవాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం రుద్రాయ నమః, రక్షాధ్వరహరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూషిదంతభితే నమః, ఓం రుద్రాయ నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఉపవర్గప్రదాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం తారకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. చివరి 5 నామాలు జరుగుతూ ఉన్నాయి. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి. ఓం పరమేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం సాంబ సదాశివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ
రుద్రాయ నమః ఓం రుద్రాయ నమః బోలా శంకర భగవానికి జై నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం కోటి రుద్రాక్షర్చనం సమర్పయామి ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధైర్నయతః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత దశాంగసహిత ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమృతఫల నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య రతంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తో అమృతోపస్త్రణమసే అవసరార్థం అమృతఫలాన్ని నివేదయామి అమ్మ భక్తులందరూ కుడి చేత్తో ఆ పరమేశ్వరుడికి నైవేద్యాన్ని నివేదన చేయండి 5 సార్లు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్యామృతవాణీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतजेऽम्बिकापतय उमापतये वसुपतये नमो नमः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान्नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपदेवते पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरादित्य ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి కార్తీక సోమవారం వేళ మహాద్భుతమైన విశేషాన్ని మనం దర్శించబోతున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలకు 12 విశేషమైన హారతుల సమర్పణ జరుగుతోంది. అందరూ దాన్ని దర్శించడం వల్ల మహా విశేషం కలుగుతుంది. మొట్టమొదటి హారతి రుద్రాక్ష హారతి జరుగుతోంది. అందరూ దర్శనం చెయ్యండి. సంపూర్ణమైన పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. రుద్రాక్ష హారతిని అందరూ దర్శించండి. యో రుద్రో यो अग्नय ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ओम यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु जय भगवान की जय 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 कोटिलिंगेश्वर भगवान की द्वादशलिंगेश्वर भगवान की ओम यो रुद्र अग्नो यो अप्सु यो ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ద్వాదశ 12 హారతుల్లో మొట్టమొదటి హారతిని దర్శించుకున్నాం. రెండవ హారతి అర్ధనారీశ్వర తత్వంగా అమ్మవారికి స్వామివారికి కలిపి అర్ధనారీశ్వర హారతి జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వర భగవానికి బోలా శంకర భగవానికి ఓం गौरीर्मिमायदलक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवशी सहस्राक्षरा परमे व्योमन् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् అర్ధనారీశ్వర భగవానికి అర్ధనారీశ్వర భగవానికి ఈ యొక్క అర్ధనారీశ్వర హారతి దర్శించడం వల్ల దంపతుల మధ్యన అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అదేవిధంగా సత్సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్ధనారీశ్వర భగవానికి మూడవ దివ్యహారతి దూర్వ అంటే గరికతో మనం హారతి సమర్పణ చేస్తున్నాం. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. మహాగణపతి అనుగ్రహం కలిగి సకల విఘ్నాలు తొలగి కష్టములు నష్టములు తొలగి మీ పిల్లలకి విద్యాబుద్ధులు
ఐశ్వర్యము ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. బోలో గణపతి భగవానికి, బోలా శంకర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి. గరిక హారతికి నమస్కారం చేసుకోండి. 3వ హారతి మనం దర్శించుకున్నాం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే. 4వ హారతి గంధము చందనంతో జరుగుతోంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా జరుగుతోంది. నాగదోషములు సర్పదోషములు తొలగడమే కాదు, వివాహ సంబంధమైన దోషములు, అనారోగ్య సంబంధిత దోషములు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య సుబ్రహ్మణ్య భగవానికి, సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం. విశేషమైన బిల్వహారతి స్వామివారికి ఒక్క బిల్వం సమర్పించినా ఎంతో విశేషమైన పుణ్యం. ఆ బిల్వదళములతో పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది. 3 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు, అనేకమైన పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. బోలా శంకర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, 12 జ్యోతిర్లింగ భగవానికి. బిల్వహారతికి నమస్కారం చేసుకోండి. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిః. అందరికీ ముఖ్యమైన హారతి ఐశ్వర్య హారతి. అందరికీ కూడా ఐశ్వర్యము, ధనము, ధాన్యము, ఆస్తులు, స్థిరాస్తులు, గృహయోగము, వాహనయోగము అన్నీ కలిగించే ధనహారతి ఐశ్వర్యహారతి. ఆ ఈశ్వరుడే ఐశ్వర్యం ఇస్తారట. ఈశ్వరో ఐశ్వర్యకారక. ఆ ఐశ్వర్యహారతి జరుగుతోంది. అందరూ దర్శనం చేసుకోండి. ఓం ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనవష్ణుతే వైనదేయ సోమం పిబత వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో నమాత్సల్యన్న లోభో నాశుభాపతిః. బోలా శంకర భగవానికి, ధనలక్ష్మీ మాతాకి, ఐశ్వర్య లక్ష్మీ మాతాకి, పరమేశ్వర భగవానికి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ స భూమిం విశ్వదో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృత. విశేషమైన సంతాన ఫలాన్నిచ్చేటువంటి సంతాన హారతి. సంతాన దోషములు, గర్భదోషములు తొలగి సత్సంతానం కలుగుతుంది. ఒక్కసారి యొక్క సంతాన హారతిని అందరూ భక్తి శ్రద్ధలతో దర్శనం చెయ్యండి. పరమేశ్వరుడికి సమర్పణ అందరూ సమర్పించినట్టుగా భావన చెయ్యండి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. బోలా శంకర భగవానికి, 12 జ్యోతిర్లింగ భగవానికి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః ఇదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోజ్ఞాయాగశ్చ పూరుషః పాదోస్కి విశ్వభూతాని త్రిపాదస్యామృత. పరమేశ్వరుడికి పుష్పహారతి జరుగుతోంది.
మీ కుటుంబమునందు ప్రశాంతత అశాంతి తొలగి భయములు దుఃఖములు కష్టములు తొలగి కుటుంబమంతా ప్రశాంతంగా ఉండి సుఖ సంతోషాలతో విరాజిల్లాలి అనే పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్. బోలా శంకర భగవానికి జై జై శంకర భగవానికి బోలా శంకర భగవానికి. ఫలనేర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్వగుంహసః. నవధాన్యములతో హారతి సమర్పణ జరుగుతోంది. సమస్తమైన గ్రహ దోషములు తొలగి మీ కుటుంబ సభ్యులందరి జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషములన్నీ తొలగి మీ అందరికీ కూడా సమస్త శుభములు జరిగి అందరికీ మంచి జరగాలి అని ఆ పరమేశ్వరుడికి నవధాన్య హారతి 9 ధాన్యములతో ఏర్పాటు చేసిన హారతి సమర్పణ జరుగుతోంది. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగౌరాజన్ పారయామసి. దేవేభ్యః పురుగం పురః మందాని బభ్రోణా మహగౌషధం ధామాని సప్త చ శతంబో అంబధామాని సహస్రముతవోరుహ. నవగ్రహ భగవానికి కోటిలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి. ఓం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా ఏకచందా సాధ్యార్షకశ్చదే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూకస్తాకశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ. క్షీరహారతి పాలతో ఆ పాలలో జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంగా జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుడు వెలుగుతూ ద్వాదశ జ్యోతిర్లింగాలకు మనం క్షీరహారతి సమర్పణ చేస్తున్నాం. ఈ క్షీరహారతి సమర్పించడం వల్ల కూడా ప్రశాంతత వస్తుంది, అశాంతి తొలగిపోతుంది, విశేషమైన పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదః సోమవృష్ణియం భవారాజస్య సంగతే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ. శ్రీరామలింగేశ్వర భగవానికి రామలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే ఛందాగుంస జజ్ఞిరే తస్మాజ్జాతా అజావయః. ద్వాదశ హారతులలో 12వ హారతి ఫలములతో సమస్తమైన ఫలములు స్వామివారికి సమర్పించి మీ ఫలములు అంటే మీ కోరికలన్నీ నెరవేరాలి, అందరి కోరికలు ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు మనందరినీ అనుగ్రహించాలని సమర్పణ చేస్తున్నాం. ఓం యాః ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్వగుంహసః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. బోలాశంకర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో